బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో నార్సింగి పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. జానీ మాస్టర్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించగా ఆయన పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు అంశాలను పేర్కొన్నారు. నేరాన్ని జానీ మాస్టర్ అంగీకరించినట్లు తెలిపారు. 2019లో జానీ మాస్టర్తో బాధితురాలకు పరిచయమైనట్లు పోలీసులు తెలిపారు. ఇక దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలని అసిస్టెంట్గా చేర్చుకున్నట్లు వెల్లడించారు. 2020లో ముంబైలోని ఓ హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని తెలిపారు. 4 ఏళ్లుగా బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారన్నారు. ఇక లైంగిక దాడి విషయం బయటకు రాకుండా జానీ ఆమెను బెదిరించాడన్నారు. లైంగిక వేధింపుల వ్యవహారంపై జానీ మాస్టర్ భార్య కూడా స్పందించారు. నిజంగా లైంగిక వేధింపులు జరిగితే తాను జానీ మాస్టర్తో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నారని ఎలా చెప్పిందని ప్రశ్నించారు. తన భర్తను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆమె ఆరోపించారు. త్వరలో అన్ని విషయాలు బయటకొస్తాయని వ్యాఖ్యానించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో నార్సింగి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. జానీ మాస్టర్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించగా ఆయన పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు అంశాలను పేర్కొన్నారు. నేరాన్ని జానీ మాస్టర్ అంగీకరించినట్లు తెలిపారు. 2019లో జానీ మాస్టర్తో బాధితురాలికి పరిచయమైనట్లు పోలీసులు తెలిపారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్గా చేర్చుకున్నట్లు వెల్లడించారు. 2020లో ముంబైలోని ఒక హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని తెలిపారు. 4 ఏళ్లుగా బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారన్నారు. లైంగిక దాడి విషయం బయటకు రాకుండా జానీ ఆమెను బెదిరించాడన్నారు. లైంగిక వేధింపుల వ్యవహారంపై జానీ మాస్టర్ భార్య కూడా స్పందించారు. నిజంగా లైంగిక వేధింపులు జరిగితే తాను జానీ మాస్టర్తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నారని ఎలా చెప్పిందని ప్రశ్నించారు. తన భర్తను కావాలని ఈ కేసులో ఇరికించారని ఆమె ఆరోపించారు. త్వరలోని అన్ని విషయాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. भाई निकल गया तो वहां से आ रहे भाई चलो भाई निकल गया तो वहां से आ रहे भाई चलो भाई निकल गया तो वहां से आ रहे भाई चलो
भाई निकल गए तो वहां से आ रहे भाई चलो भाई निकल गए तो वहां से आ रहे भाई चलो भाई निकल गए तो वहां से आ रहे भाई